స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. టీటీడీని ప్రయోగశాలగా మార్చకండి. టీటీడీకి దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల సంరక్షణకు పదవీ విరమణ చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే నోటిఫికేషన్ పై పునఃపరిశీలన చేయండి. స్విమ్స్ లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి న్యాయం చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. మిద్దెపైన తోటల పెంపకం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. మిద్దెలపైన సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, లాభాలు వివరించిన పలువురు శాస్త్రవేత్తలు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్న భజన మండలి కళాకారులు. తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా శనివారం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్ర స్నానం నిర్వహించిన టీటీడీ. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలోని ఉపాధ్యాయ నగర్ రోడ్డులో రాకపోకలకు అడ్డంగా ఉన్న ఆక్రమణలను తొలగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా వచ్చిన వినతులను శనివారం అధికారులతో కలిసి ఉపాధ్యాయ నగర్, మానస సరోవర్ మార్గంను సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా ఆక్రమణలు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి ఆక్రమణలను తొలగించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే ఉపాధ్యాయ నగర్ లో సీసీ రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న ఫ్లాట్లలో చెత్తా చెదారం తొలగించి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ మూర్తి, డిఈ శిల్ప, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం పూర్వజన్మ సుకృతమని, చిన్న స్థాయిలో తక్కువ జీతానికి ఉద్యోగంలో చేరి పదవీ విరమణ వరకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందిస్తూ శ్రీవారి ఆస్తులను సంరక్షిస్తున్న శాశ్వత ఉద్యోగస్తులకు అర్హతలను బట్టి పదోన్నతులు కల్పించాలని కోర్టు కేసులను బూచిగా చూపి కాలయాపన చేసిన గత ప్రభుత్వానికి అప్పట్లో వారికి సంపూర్ణ సహకారం అందించిన కొంతమంది అధికారుల కారణంగా ఎన్డీఏ కూటమికి అపకీర్తి వచ్చే ప్రమాదం ఉందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల సంరక్షణ కోసం పదవీ విరమణ చేసిన వారికి తిరిగి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఇచ్చిన ప్రకటన నిరుద్యోగ యువతకు, టీటీడీలో పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న వారిని తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. టీటీడీలో విలీనమైన తర్వాత స్విమ్స్ ఆసుపత్రిలో సుదీర్ఘకాలంగా చాలీచాలని జీతాలకు పనిచేస్తున్న డాక్టర్లకు మొదటి ప్రాధాన్యతనిచ్చి పదోన్నతి కల్పించి జీతాలు పెంచేలా ధర్మకర్తలి మండలికి ఆదేశాలు ఇవ్వాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు. టీటీడీలో ప్రతి నెల అనేక శాఖలలో అనేక మంది పదవి విరమణ చేసి వెళ్తున్నారే కానీ నూతన ఉద్యోగ అవకాశాల నోటిఫికేషన్ పై టీటీడీ దృష్టి సారించకపోవడంతో స్థానికంగా ఉన్న నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం టీటీడీ వైపు ఆశగా చూస్తున్నారని అన్నారు. టీటీడీలో పదోన్నతుల విషయంలో న్యాయ నిపుణులతో సంప్రదించి కోర్టు నుండి అనుమతి పొంది తద్వారా అర్హత కలిగిన ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించే దిశగా అడుగులు వేయాలన్నారు. స్విమ్స్ లో తక్కువ జీతాలకు సుదీర్ఘకాలంగా పనిచేస్తూ వయసు రీత్యా దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోయారని, అలాంటి వారిని టీటీడీ సహృదయంతో ఆదుకోవాలన్నారు. ధర్మో రక్షితి రక్షిత టీటీడీ నినాదానికి స్ఫూర్తిదాయకంగా టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, తిరుపతి జేఈఓలు సహృదయంతో స్పందించి టీటీడీ స్విమ్స్ ఉద్యోగస్తుల పదోన్నతులపై టీటీడీ బోర్డులో సానుకూలంగా స్పందించేలా ఆదేశాలు ఇవ్వాలని శ్రీవారి భక్తులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న స్థాయి ఉద్యోగం దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరుద్యోగ యువతంతా కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి టీటీడీ వైపు ఎదురు చూస్తున్నారు. టీటీడీలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పని. ఇలాంటి సందర్భంలో టీటీడీలో ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల సంరక్షణ కోసం ఏదైతే టీటీడీ దేవాలయాలు ఉన్నాయో అక్కడ ఒక అధికారిని పెట్టాలని చెప్పని, ఎవరైతే టీటీడీలో పదవీ విరమణ చేస్తుంటారో వాళ్ళని మళ్ళా మేము అవకాశం కల్పిస్తాము అని చెప్పని ఒక నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈరోజు నిరుద్యోగ యువతంతా కూడా నిరుత్సాహపడిపోయారు. అదేవిధంగా టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. దయచేసి సహృదయంతో టీటీడీ ఉన్నతాధికారులు దీన్ని పరిశీలించాలి. ఎందుకంటే ఈరోజు పదోన్నతులు లేకుండా
కోర్టులో జరుగుతున్నటువంటి కేసుల్ని పూచిగా చూపించి గత ప్రభుత్వము ఎవరైతే అర్హత కలిగి పదోన్నతులు రావాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కల్పించలేదండి. దానితో ఈరోజు ఉన్నతాధికారుల పోస్టులన్నీ కూడా పదవి విరమణ చేసి వెళ్ళిపోతున్నారు. కొత్తగా నియామకాలు చేపట్టడం లేదు. దీని కారణంగా ఎవరైతే పదోన్నతులతో రావాలో వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి దయచేసి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఒక కమిటీ ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పదోన్నతుల విషయంలో టీటీడీలో న్యాయం జరిగేలా అందరికీ మీరు వెంటనే పని ప్రారంభించాలని చెప్పి కోరుతున్నానండి. అదేవిధంగా రెండవ అంశం స్విమ్స్కి సంబంధించి ఈరోజు స్విమ్స్లో అనేక సంవత్సరాలుగా చాలని జీతాలకి అన్ని శాఖలలో పనిచేస్తున్నారండి. వాళ్ళు ఏ రోజైనా మనం పర్మనెంట్ కాబోతామా లేదా ఖచ్చితంగా మన పదోన్నతి వస్తుంది జీతాలు పెంచుతారని చెప్పని ఎదురు చూస్తా అంటే వాళ్ళని కూడా నిరాశపరిచే పరిస్థితి వస్తుంది. ఈరోజు స్విమ్స్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఇతర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి నాన్ మెడికల్ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించే విధంగా సెంట్రల్ పే కమిషన్ ప్రకారం జీతాలు కల్పించి నోటిఫికేషన్ నందు మార్పులు చేసి పత్రికల్లో వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలని చెప్పని నేను టీటీడీ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మిద్దెపైన తోటల పెంపకం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ హేమంత్ కుమార్ రిటైర్డ్ ప్రొఫెసర్ కీర్తి వెంకయ్య అన్నారు. తిరుపతి రైల్వే కాలనీలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శుక్రవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మిద్దె తోటల పెంపకంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు శాస్త్రవేత్తలు విచ్చేసి ప్రజలు వారి వారి మిద్దెలపైన సేంద్రియ పద్ధతిలో కూరగాయలు ఆకుకూరలు పండించుకోవటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు లాభాలు వివరించారు. ఈ కార్యక్రమంలో గిరిధర్ కృష్ణ, బాలకృష్ణారెడ్డి, గుండాల గోపీనాథ్, పలువురు నగరవాసులు, మహిళలు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు హేమంత్ కుమార్. శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ రైల్వే కాలనీలో ఉంది. ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. సో మేము మా సరస్వతి శిశు మందిర్ స్కూల్లో ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సహాయ సహకారాలతో ఆర్థిక సహాయంతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ప్రారంభించాము. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గతంలో బయో ఎంజైమ్స్ తయారు చేసే దాని మీద, అదేవిధంగా న్యూట్రిషన్ మిల్లెట్స్తో న్యూట్రిషియస్ ఫుడ్స్ తయారు చేసే దాని మీద మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేశాము. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మళ్ళా పునఃప్రారంభం చేశాము. ఇందులో భూమి ఆరోగ్యం గురించి, పంటలలో వచ్చే పోషక లోపాల గురించి, వాటి నివారణ గురించి, అదేవిధంగా ఎరువుల యాజమాన్యం గురించి మనకు సిటీ టెర్రస్ గార్డెన్స్ అనే ఒక గ్రూప్ ఉంది తిరుపతిలో. వారి కోసం మనము ఒక కార్యక్రమం ప్రత్యేకంగా చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో గౌరవనీయులు వెంకయ్య గారు, రిటైర్డ్ ప్రొఫెసరు అగ్రికల్చర్ యూనివర్సిటీలో, అదేవిధంగా బాలకృష్ణారెడ్డి గారు, రిటైర్డ్ ప్రొఫెసరు అగ్రికల్చర్ యూనివర్సిటీలో వారు, అదేవిధంగా గిరిధర్ కృష్ణ గారు, డాక్టర్ గిరిధర్ కృష్ణ గారని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్గా పనిచేసి రిటైర్ అయినారు. వీరి ముగ్గురి చేత ఈ గ్రూప్ మెంబర్స్కి అందరికీ కూడా ఆరోగ్యకరమైన పంటలను ఏ విధంగా పండించాలా, అదేవిధంగా పౌష్టికర ఆహారాలు ఎట్లా ఉత్పత్తి చేసుకోవాలా, వాళ్ళ ఇంటి మీద డాబాల్లోనే కూరగాయలు పండించేసి మంచి ఆహారాన్ని, పౌష్టికాహారాన్ని వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా అందజేసుకోవాలనే విషయాల మీద ఒక శిక్షణ ఇస్తూ ఉన్నాము. సో ఒక కుటుంబానికి, నలుగురున్న కుటుంబానికి 40 నుంచి 50 స్క్వేర్ మీటర్స్ స్థలం ఉంటే సంవత్సరం పొడవునా క్రిమి సంహారాల మందులు లేకోకుండా ఉండేటివి ఫుడ్స్ మనం తయారు చేసుకోవచ్చు, కూరగాయలు తయారు చేసుకోవచ్చు, వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అనే విధంగా మనం శిక్షణ ఇస్తూ ఉన్నాము. సో ఇందులో మాకు ఆర్థిక సహాయం చేసిన ఐఓసి మేనేజ్మెంట్ గారికి, ప్రత్యేకించి కైలాష్ గారికి, వారి ఐఓసి యొక్క డైరెక్టర్ దత్తాత్రేయ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు.
అక్కడ నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరు వీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. ఇలా ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. నగర సంకీర్తన అనంతరం గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ భక్తి సంకీర్తన ద్వారా దేవుని సన్నిధికి సులభమైన మార్గమని తెలిపారు. గోవిందనామ స్మరణ సర్వ పాపాలను హరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, కొండే చెంగారెడ్డి, మునినాథారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నగర సంకీర్తనలు చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఇదే విధిగా ప్రజలందరూ కలిసి నగర సంకీర్తనకి జయవతం చేయాలని కోరుకుంటూ ఆశీర్వాదం పేరు నగర సంకీర్తన ప్రయోజనాలు అంటే ఉదయాన్నే లేయడం, మనసు శుద్ధి చేసుకొని రావడం, దేవుని నామాలు స్మరించడం, ఆరోగ్యంగా ఉండడం. అంతే. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. నగర సంకీర్తనలో భాగంగా శనివారమైన ఈరోజు 4 మాడ వీధులలో కోలాహలంగా జానపద గీతాలతో మారు మోగింది. అలాగే ఈరోజు అనంత పద్మనాభ స్వామి వ్రతము చాలా విశేషమైన రోజు. అందరూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కి, అలాగే నూతనంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగోతు రమేష్ నాయుడుకి తిరుపతిలో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తిరుమల ఎక్స్ప్రెస్ లో తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకున్న వీరికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గజ్జమాలతో సత్కరించి స్వాగతించారు. అనంతరం వీరు రాజంపేటలో జరిగే అభినందన సభకు రోడ్డు మార్గం గుండా వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఏవన్ మస్తాన్, పార్వతి, నాగోతు హరినాయుడు, ఓలేటి చంద్రబాబు నాయుడు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక రైల్వే స్టేషన్కి తిరుమల ఎక్స్ప్రెస్లో నూతనంగా ఎన్నికైన యువ నాయకుడు నాగోత్ రమేష్ నాయుడు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు. మొట్టమొదటిసారిగా తిరుపతికి విచ్చేసి ఇక్కడి నుంచి రాజంపేటకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా మేము ఆయనకి స్థానిక రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికాము. రమేష్ నాయుడు గారు కూడా మన ప్రియతమ నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు కూడా విచ్చేశారు. వారి ఇరువురికి ఘన స్వాగతం మేము ఉదయం పలికి ఇక్కడి నుంచి వారు రాజంపేటకి బయలుదేరారు. ముఖ్యంగా రమేష్ నాయుడు గారు ఏబీవీపీలో నుంచి కార్యకర్తగా ఉండి యువకుడు, ఉత్సాహవంతుడు, ఎన్నో యాక్టివిటీస్, మంచి కార్యక్రమాలు ప్రజా ఉపయోగపడేవి చేసి బీజేపీ అతని నాయకత్వాన్ని గుర్తించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం చాలా శుభ పరిమాణం. ఆయనకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సదా ఉండాలని, ఆయన నాయకత్వంలో అలాగే మన సత్యకుమార్ అన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు యంగ్ అండ్ డైనమిక్ లీడరు, వారి ఇరువురు కాంబినేషన్లో మంచిగా బీజేపీ పటిష్టతకు వారు కృషి చేస్తున్నారు. వారి నాయకత్వంలో మేమంతా నడిచి భారతీయ జనతా పార్టీ రాబో ఏ ఎలక్షన్ అయినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేదానికి మేమంతా సన్నిద్ధంగా ఉన్నాము. వారి ఇరువురికి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లాలో ఉన్న శ్మశాన సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ నాయకులు జిల్లా రెవెన్యూ అధికారికి అర్జీ సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వంతవాసి నాగరాజు మాట్లాడుతూ శ్మశాన సమస్యలు కూడా పరిష్కరించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదంటే చాలా సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వేణుగోపాల్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో 7 మున్సిపల్ పట్టణాలు, 34 మండలాలు ఉన్నాయి. మొత్తం వీటిల్లో 377 గ్రామాల పైగా ఈరోజు శ్మశానాలు లేకుండా, వాటికి దారులు లేకుండా చాలా ఇబ్బందులు, అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. గతంలో రెవెన్యూ సదస్సుల్లోనూ అనేక
పీజీఆర్ఎస్లోనూ ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుండా తూతు మంత్రంగా అవి మళ్ళీ వీఆర్ఓలు సంతకాలు పెట్టుకొని మేము పరిష్కరించామని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు ఎస్సీ పల్లెలు ఎస్టీ పల్లెలు చాలా అవస్థపడుతున్నారు. చాలా గొడవలు జరుగుతున్నాయి. వర్షాల కాలంలో నదుల్లో దాటే పరిస్థితిలో ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి అనేది ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం దీన్ని తీవ్రంగా తీసుకొని పరిష్కరించి కనీసం చనిపోయిన తర్వాత ప్రశాంతంగా వాళ్ళ దానం చేసుకోవడానికి అవకాశం కల్పించడం మహాప్రభు అనే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు జిల్లా డిఆర్ఓ గారికి నరసింహులు సార్కి సిపిఎం తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన అన్ని అధికారులకి పంపి నేను చర్యలు తీసుకుంటామని చెప్పారు. లేకపోతే రాబోయే కాలంలో మిగతా అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ తరఫున ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఏం పెద్ద డబ్బులతో ఖర్చు అయినట్టు కాదు, ఆక్రమణ అయిపోయినాయి చాలా శ్మశానాలు, అనేకమైన శ్మశానాలు దారులు లేకుండా ఉన్నాయి. వాటినైనా కల్పించే పరిస్థితి లేకుండా స్పష్టంగా 1230 జీవో ఉంది. ఆ జీవో ఉన్నా కూడా ఈరోజు అమలు చేయలేని పరిస్థితుల్లో దుర్గతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే చాలా అన్యాయమైన పరిస్థితి. కలెక్టర్ గారు ప్రయత్నం చేసుకొని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి సిపిఎం తరఫున డిమాండ్ చేస్తాను. తిరుపతి చిన్న బజారు స్ట్రీట్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో భీమా జ్యువెల్స్ సంస్థ 24 కుర్చీలను అందజేశారు. శనివారం ఉదయం పాఠశాలలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు, విద్యార్థుల సమక్షంలో కుర్చీలను అందజేశారు. శనివారం ఉదయం పాఠశాలలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు, విద్యార్థుల సమక్షంలో కుర్చీలను అందజేశారు. టీచర్స్ డే సందర్భంగా భీమా జ్యువెల్స్ సంస్థ తరపున పాఠశాలకు 24 కుర్చీలు, టీచర్లకు చిరు కానుకలు అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు భీమా జ్యువెల్స్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈనాడు టీచర్స్ డే సందర్భంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల తిరుపతికి భీమా జ్యువెల్స్ వారు వాళ్ళ వితరణతో 24 నీలకమల్ చీరలను మాకు పాఠశాలకు ప్రదానం చేయడం జరిగింది. వారి యజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇవెంతో మన్నిక సౌకర్యం కలిగినటువంటి కుర్చీలు మాకు ప్రదానం చేసినందుకు మేము మరొకసారి పాఠశాల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి మరొక మంచి ఇంకా ఇలాంటి ఎన్నో గొప్ప కార్యాలు చేయాల్సిన మనసును ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు. భీమా జ్యువెల్స్ మార్కెటింగ్ మేనేజర్ మోహన్ బాబు నా పేరు. యాక్చువల్లీ మనం టీచర్స్ డే ఎవ్రీ ఇయర్ చేస్తుంటాము. అదేవిధంగా ఈ ఇయర్ వచ్చేసి ఇక్కడ మన చిన్న బజార్ చుట్టూ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ చేస్తున్నామండి. ఇక్కడ వచ్చి లాస్ట్ టైం విజిట్ చేయనప్పుడు మన హెచ్ఎం సుబ్బమ్మ మేడం గారు అనుకొని మాకు స్టాఫ్ కూర్చోవడానికి స్టాఫ్ చైర్స్ కావాలని అడిగారండి. అదే మా మేనేజ్మెంట్ చెప్పి మన దగ్గర సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఆ ఫండ్స్లో అడిగి మనం ఫండ్స్ తీసుకొని మనం చైర్స్ అనేది డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి గారు అడగడం జరిగింది. దాంతో పాటే మనం యాజమాన్యానికి చెప్పి మన దగ్గర ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ కింద చైర్స్ అనేది డొనేట్ చేయడం జరిగింది. ఈ చైర్స్ ఇలా కాకుండా మనకి టౌన్లో ఎక్కడైనా కానీ ఏ స్కూల్లో అయినా కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి భీమా జ్యువెల్స్ ఎప్పుడైనా కానీ ముందుంటుంది. కాబట్టి ఎవరికి ఏం కాకుండా కానీ ఇలాంటి ఎటువంటి సహకారం కావాలన్నా కానీ మమ్మల్ని అప్రోచ్ అయితే మాకు తక్కువ బడ్జెట్లో ఉంటే మేము ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా మరిన్ని చేయాలనుకొని మా యాజమాన్యం చూస్తాము. థ్యాంక్ యూ. తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా శనివారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్ర స్నానం నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీ సుదర్శన చక్ర తాల్వార్ను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామివారి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేపట్టారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రాశస్త్యముందో అదేవిధంగా శయనమూర్తికి శ్రీ అనంత పద్మనాభ స్వామికి అంతే వైశిష్ట్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభ వ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఓం నమో వెంకటేశాయ. భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభకి వ్రతం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా చక్రాల వారికి చక్ర స్నానం చేయటం అనంత ఇది ఆనవాయితీగా వచ్చిన వ్యవహారం. సో ఇది ఈరోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే 6 గంటలకి తీసుకొచ్చి ఇక్కడ చక్రాల వారికి చక్ర స్నానం చేయటం జరిగింది. అందరూ కూడా అభిషేకం చేసిన తర్వాత చక్ర స్నానం చేయడం జరిగింది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది అనాదిగా వచ్చిన సాంప్రదాయం కాబట్టి అందరూ కూడా అదేవిధంగా సాంప్రదాయాన్ని పాటిస్తూ నిర్వహించడం జరిగింది. ఓం నమః. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ మరియు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ వేద పండితులు వీరికి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు వీరిని శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శనివారం విజయపురం ఎంపీడీఓ కార్యాలయం దగ్గర మండపంలో పనిచేసే గ్రీన్ అంబాసిడర్ కార్మికులు పెండింగ్ లో ఉన్న జీతాలను ఇవ్వాలని కోరుతూ ఆ యూనియన్ మండల అధ్యక్షుడు రవి అధ్యక్షతన ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడగానే ఉందని, కార్మికుల పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్నప్పటికీ, గ్రామస్తులు ఆరోగ్యపరంగా కాపాడుకుంటూ పనులు చేస్తున్నప్పటికీ ప్రతి నెల ఇచ్చే 6,000 వేతనాన్ని కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేదని, ఒక్కొక్క కార్మికుడికి 10 నుంచి 18 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని, ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు కార్మికులకు జీతాలు ఇప్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. జీతాలు ఇవ్వకపోగా ఆ కుటుంబాలు ఏమి తిని బతకాలని, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలలో అభివృద్ధి చేయాలని, పంచాయతీల్లో ఎరువులు తయారు చేయాలని, అందుకు ప్రతి పంచాయతీలో కూడా గ్రీన్ అంబాసిడర్ కార్మికులను పనిలో పెట్టుకుని పంచాయతీ అభివృద్ధి కోసం పనిచేయాలని ప్రకటిస్తున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించడంలో గాని, కార్మికుల వేతనాలు చెల్లించడంలో గాని ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. కావున ఖచ్చితంగా జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు యేసుపాదం, ఏఐటీయూసీ మండల నాయకులు ముత్తు తదితరులు పాల్గొన్నారు. విజయపురం మండలంలో పనిచేసేటువంటి కార్మికులకు సుమారు 10 నుంచి 18 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. వేతనాలు ఇవ్వాలని కార్మికులు అడిగితే కొంతమంది పంచాయతీ కార్యదర్శులు కావాలనే పని నుంచి తొలగించడం జరుగుతూ ఉంది. దీన్ని గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు జీతాలు అడిగితే పని నుంచి తొలగించే అధికారం మీకు ఎవరు ఇచ్చినారని మేము ఈ సందర్భం అడుగుతా ఉన్నాం. పంచాయతీ కార్మికులకు మీరు కూడా ఒక ఉద్యోగస్తులైనా కూడా మీరు కూడా ప్రభుత్వ సబార్డినేట్లే. మీరు పెద్ద ఉద్యోగస్తులు, కార్మికులు చిన్న ఉద్యోగస్తులు. కానీ మీకు జీతాలు అడిగితే మాత్రం మేము జీతాలు పెట్టము, తొలగిస్తామని చెప్పి మీరు నిలిచిపోండి అని దౌర్జన్యంగా నిలపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు నిలిపినట్టు కార్మికులను వెంటనే పనిలో తీసుకోవాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్వచ్ఛ భారత్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ పనులు శుభ్రపరిచి గ్రామంలో ప్రజలను అనారోగ్య బారిన పడకుండా ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. కానీ దీన్ని ఈరోజు కొంతమంది మండల స్థాయి అధికారులు, కొంతమంది పంచాయతీ కార్యదర్శులు నిర్వహణ చేస్తూ డబ్బులు అడిగితే, జీతాలు అడిగితే మేము జీతాలు పెట్టలేం, మీరు పని నుంచి నిలిచిపోండి అని చెప్పి ఈ బెదిరించే ధోరణిని మానుకోకపోతే ఖచ్చితంగా దీనిపైన తీవ్రమైన పోరాటానికి సిద్ధపడతాం. అంతేకాదు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా మన గ్రామీణ పంచాయతీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ప్రకటన చేస్తున్నాడు. ఏ గ్రామంలోనూ పనిలో నుంచి తొలగించపోకండి, వాళ్ళని పనిలో కొనసాగించండి, సేంద్రీయ ఎరువులు తయారు చేయండి, పంచాయతీలో సంపద సృష్టించే విధంగా మీరు పని చేయాలని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తూ ఉంటే, కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, సెక్రటరీలు ఈరోజు మేము డబ్బులు ఇవ్వము, మా దగ్గర లేదు, మీరు పని నుంచి నిలిపేయండి అనేసి నిలపడాన్ని తీవ్రం ఖండిస్తున్నాం. ఇప్పటికే నిలిపేయడం జరిగింది. వాళ్ళందరినీ పనిలో పెట్టుకోవాలి. లేని పక్షంలో మేము చిత్తూరు కలెక్టర్ దగ్గర కూడా
రేపు సోమవారం పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం పిలిపివ్వడం జరుగుతుంది. శనివారం రాజంపేటలో భారతీయ జనతా పార్టీ ఆత్మీయ అభినందన సభ జరిగింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నాగోతు రమేష్ నాయుడును ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్, బీజేపీ మహిళా మోర్చా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు నిషేధరాజు, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఏ కూటమి నాయకులు కూడా కలిసి నాగోతు రమేష్ నాయుడును శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా నిషేధరాజు మాట్లాడుతూ నాగోతు రమేష్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈరోజు ఇక్కడ రాజంపేటలో తమ్ముడు రమేష్కి ఇంత ఘన స్వాగతం చూపించినందుకు, ఇంత అభిమానం చూపించేందుకు, ఇంతమంది కార్యకర్తలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థి దశ నుండి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ముఖ్యమైనటువంటి ఈ యొక్క బాధ్యతలు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రమేష్ గురించి చెప్పాలంటే ఒకసారి పుత్తూరుకు వచ్చినప్పుడు నగిరి అసెంబ్లీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వంలో రోడ్స్ సరిగ్గా వేయకుండా అన్ని చోట్ల గుంతలు మెట్లుగా ఉన్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒక నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆ రోజు అక్క నేను వస్తున్నాను, నాకు చేపలు కావాలా అనేసి అని అన్నాడు. చేపలు అంటే ఎన్ని కేజీలు అనేసి అని అడిగినాను. అక్క కాదక్క ప్రాణంతో ఉండే చేపలు కావాలా, మనం ఒక కార్యక్రమం చేయబోతున్నాం అనేసి అని అన్నాడు. సరే అదేవిధంగా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ ప్రోగ్రాము ఒక పెద్ద గుంత చూసి అక్కడ బ్రతికున్న చేపలు వేసి మన ప్రభుత్వం ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ విధంగా ఉంది, చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఈ హైవేలో ఇట్లాంటి ఒక పెద్ద గుంట ఉండడం చాలా దురదృష్టకరం అనేసి అని చెప్పి ఆ రోజు ఆ ప్రోగ్రాం చాలా రాష్ట్రం అంతా కూడా చాలా హైలైట్ అయింది. ఆ విధంగా రమేష్కి ఒక తమ్ముడిగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీని ప్రయోగశాలగా మార్చకండి. టీటీడీకి దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల సంరక్షణకు పదవీ విరమణ చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే నోటిఫికేషన్ పై పునఃపరిశీలన చేయండి. సిమ్స్ లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి న్యాయం చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. మిద్దెపైన తోటల పెంపకం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. మిద్దెలపైన సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, లాభాలు వివరించిన పలువురు శాస్త్రవేత్తలు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్న భజన మండలి కళాకారులు. తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా శనివారం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.